ఫ్రెండ్స్, నిన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇరిగేషన్ శాఖలో సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగాల్లో దాదాపు 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఏఈఈలను ఎంపిక చేయగా జలసౌదాలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్తో కలిసి వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉందని, అందుకు అనుగుణంగా నీళ్లను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. అనంతరం ఇరిగేషన్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సాగు నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బోజా, ప్రత్యేక కార్యదర్శి అండ్ జీవన్ పాటిల్ అండ్ ఈఎన్సీలో చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. నిన్న ఈ యొక్క నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఒక చిన్న విషయం చెప్పాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఏఈలను ఏ విధంగా గట్టిగా హెచ్చరించిండంటే, ఈ నూతన ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎవరు కూడా మీరు పైరవీలతోని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలల్లో, అంటే రూరల్ జిల్లాలు ఉంటాయి కదా, గ్రామీణ జిల్లాలలో ఒకవేళ వీళ్ళకు పోస్టింగ్ ఇచ్చినా వీళ్ళకు అక్కడ గ్రామీణ జిల్లాల సరైన సౌకర్యాలు లేవు, ఇబ్బంది అవుతుంది అని చెప్పి పైరోగులతోనే మీరు అంటే సిటీ ఏరియా జిల్లాలకు, అర్బన్ జిల్లాలకు వస్తే ఖచ్చితంగా అలాంటి పైరోగులు నడవవు. మాకు అలాంటివి తెలిస్తే మళ్ళీ మిమ్మల్ని ఎక్కడనో తిండి నీరు దొరకని ఏరియాలో ఉద్యోగం వేస్తా. మీకు తింటే మళ్ళీ ఇంట్లోకి వచ్చి తినిపోవాలి, మళ్ళీ పోతే ఆఫీస్కే పోవాలి, అంతే తప్ప మళ్ళీ అక్కడ ఆఫీస్ కాడ కూడా మీకు తినడానికి ఎలాంటి ఫుడ్ దొరకని ఏరియాలల్లో మీకు ఈ విధంగా డ్యూటీ చేస్తాము, ట్రాన్స్ఫర్లు చేస్తాము. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలన్నట్టు కొద్దిగా హెచ్చరించిండు. ఎందుకనంటే కడుపు కాలితేనే పని మీద ఆలోచన ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇక్కడ కాళేశ్వరం జోన్ చూసిర్రా, కాళేశ్వరం ప్రాజెక్టు చూసిర్రా ఎంత ఆగమైపోయింది, మేడిగడ్డ ప్రాజెక్ట్ చూసిర్రా ఎట్లయిపోయింది. ఈ తెలంగాణ ప్రజలకు నీళ్ళు అనేది చాలా అవసరము. కాబట్టి మీరు ఈ విధంగా నడుచుకోవాలి. ఇంజనీర్లపైనే ఉన్నది బాధ్యత అంతా తెలంగాణలో నీటిపారుదల విషయాలు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడిండు. ఆ విషయాన్ని ఓ వీడియోలో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తే, దాంతోపాటు మీరందరూ క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే. ఎవరైనా ఏదైనా రికమెండేషన్స్, అప్లికేషన్స్ తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న. ఎవరైనా కాగితం పట్టుకొని వచ్చిండ్రంటే, ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం అర్బన్కి టౌన్కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ అప్లికేషన్స్ కానీ, రిలేటివ్స్ అప్లికేషన్స్ కానీ, పర్సనల్ అప్లికేషన్స్ తెలిస్తే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేకుండా రోజుకు ఒకేసారి తిండి దొరికే ప్రాంతం ఏదనుంటే అక్కడ పోస్టింగ్ చేయండి. ఎందుకంటే ఉదయం తిని ఇంట్లోకి వెళ్తే మళ్ళీ రాత్రికి వస్తే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి. వాళ్ళకి ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది, కడుపులో నిండగుంటే నిద్ర వస్తుంది. ఇక్కడ 3 పరంరుద్ర సూపర్ కంప్యూటర్ల ప్రారంభం. ఇవన్నీ కూడా ఒకటేమో పూణేలో, ఒకటి ఢిల్లీలో, ఒకటి కోలకత్తాలో ఏర్పాటు చేసినారు. వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే దీన్ని ప్రారంభించినారు. ఇది న్యూఢిల్లీలో ఒకటి అండ్ ఢిల్లీలో ఒకటి, పూణేలో ఒకటి, కోల్కత్తాలో ఒకటి. ఈ ఆర్టికల్ అయితే మనకు వెలుగులో వచ్చింది. ఒకసారి అయితే చదువుకొని చూడండి. ఇది కొద్దిగా డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క పేపర్ని. ఎందుకంటే ఇలా మంచి మంచి విషయాలు అయితే ఉన్నాయి. ఇదంతా చదువుతున్నాను కానీ లెంతీ అవుతుంది వీడియో అని చదవలేకపోతున్నా. ఓకే, కొన్ని అంశాలు అయితే చదువుతాను. సూపర్ కంప్యూటర్లోని లాభాలు ఏంటి అంటే, ఇది కాంప్లెక్స్ క్యాల్కులేషన్ అండ్ సిమ్యులేషన్ చాలా వేగం, ఖచ్చితత్వంతో చేస్తాయంట. వాతావరణ అంచనాలు, క్లైమేట్ మోడలింగ్ అండ్ డ్రగ్ అండ్ డిస్కవరీ అండ్ మెటీరియల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో రీసెర్చ్ కోసం వినియోగిస్తారంట. సైంటిస్టులకు సవాలుగా మారిన సమస్యలను పరిష్కరించడానికి, ఆవిష్కరణలు చేయడానికి అవసరమైన టూల్స్ను కూడా ఇవి అందిస్తాయంట. ఓకే, ఒకసారి అయితే మీకోసం అయితే ఇది చదివే ప్రయత్నం చేస్తా. అండ్ పూణే, ఢిల్లీ, కోల్కతాలో ఏర్పాటు వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం పూణే, ఢిల్లీ, కోల్కతాలో ఏర్పాటు చేసిన 3 పరంరుద్ర సూపర్ కంప్యూటర్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ఆయన వీటిని ఆవిష్కరించారు. ఈ మూడు సూపర్ కంప్యూటర్లను నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఎన్ఎస్ఎం క్రింద 130 కోట్ల ఖర్చుతో దేశంలోనే తయారు చేశారు. వీటిలో ఒకదాన్ని పూణేలోని జెట్ మీటర్ రేడియో టెలిస్కోప్ జిఎంఆర్టీ వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని ఫాస్ట్ రేడియో బ్రాస్టర్స్, ఇతర ఖగోళ అంశాల
ఇతర ఖగోళ అంశాలను అధ్యయనం చేయడానికి వినియోగిస్తారు. మరో సూపర్ కంప్యూటర్లను ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్లో ఏర్పాటు చేశారు. దీన్ని మెటీరియల్ సైన్స్ అండ్ అటామిక్ ఫిజిక్స్లో అడ్వాన్స్డ్ రీసెర్చ్ కోసం ఉపయోగిస్తారు. ఇక మూడో కంప్యూటర్ను కోల్కతాలోని సత్యేంద్రనాథ్ బోస్ సెంటర్లో ఏర్పాటు చేశారు. దీన్ని ఫిజిక్స్ అండ్ కాస్మాలజీ, ఎర్త్ సెన్సెస్ రంగాలలో అధునాతన పరిశోధన కోసం వినియోగిస్తారు. కాగా వాతావరణ సమాచారాన్ని మరింత ఖచ్చితత్వంతో అందించేందుకు క్లైమేట్ రీసెర్చ్ కోసం తయారు చేసిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థను కూడా ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దీన్ని ఏర్పాటు కోసం 850 కోట్లు ఖర్చు చేసినారు. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ, నోయిడాలోని సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ పోర్ట్కాస్ట్లో ఏర్పాటు చేశారు. ఈ రెండింటికి ఏమని పేరు పెట్టారంటే అర్కా, అరుణిక అని నామకరణం చేసినారంట. ఇది చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో. ఎవరైనా ఇప్పుడు గ్రూప్ 3, గ్రూప్ 2 చదివే వాళ్ళు ఉంటే వాళ్ళు చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.